నాకు ఇది అస్సలు నచ్చట్లేదు. అన్నయ్య నువ్వు కాస్త ఊరుకుంటావా? 20 సంవత్సరాలుగా ఆ ముసలోడికి సేవ చేస్తూనే ఉన్నాం. మనల్ని వదిలేసి మొన్నెవరో వచ్చాడని వాడిని వారసుడు అంటున్నాడు. తారక్ ఒకవేళ మనసు మార్చేస్తే? ఈ క్యాండీ క్రష్ ఉంది కదా, దీన్ని ఒక్కసారి ఆడడం మొదలెడితే విడిచిపెట్టలేమబ్బా. ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయటం లేదు. నీ మాటలు కళ్ళు నేల మీద ఉండాలా. పైకి వెళ్ళిందనుకో నువ్వు పైకి వెళ్ళిపోతావు. బాంబే నుంచి వచ్చిన షాప్ షూటర్ వాడు ఈ లోకల్ ఎమ్మెల్యే చేసిన పని వల్ల మన ప్లాన్ మొత్తం గబ్బుగబ్బైందయ్యా. నేను డీల్ ఒప్పుకున్నాను కాబట్టి మాట మీద నిలబడుతున్నా. కానీ మీరు ఆ ముసలోడి దగ్గర ఆడుతున్న డబుల్ గేమ్ లాగా నాతో ఆడారనుకోండి, మీ ముగ్గురిని నేను లేపేస్తాను. జాగ్రత్త. ఆ పని నేను చేస్తాను. వీటెవడో లోపలికే వదలనంటున్నాడు. ఏయ్, ఎవడరా నువ్వు? తారక్ రామ్. అందరూ ప్రేమగా తారక్ అని పిలుస్తారు. ఆ రోజు గుడి బయట తాతగారి మీద కాల్పులు జరిపినప్పుడే నాకు డౌట్ వచ్చింది. తాతయ్య ముందు మాత్రం కన్న కొడుకుల కంటే ఎక్కువగా బిల్డప్లు ఇస్తారు. ఈ నీచమైన బుద్ధి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టినప్పటి నుంచా లేక ఈ ఎదవతో కలిసినప్పటి నుంచా? తాతయ్య లేదా మనవుణ్ణి, ఇద్దరులో ఒకరిని ఏ చేస్తే మన పని పూర్తి అయిపోయినట్టుగా. అవును, మేమందరం ఎదవలమే. ఇప్పుడు ఏమంటావా? ఏంట్రా ఇక్కడ మాట్లాడుతున్నానుగా, అందరూ చెయ్యి చేసుకున్నావు ఏంటి? నో డిస్కషన్స్, ఓన్లీ యాక్షన్. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఒక మనిషి కడుపు నిండాక ఇక భోజనం చాలు అని చెప్తాడట. ఆస్తి, అంతస్తు, అధికారం కాదు. విద్య లేకపోయినా, డబ్బు లేకపోయినా బతకొచ్చు.
కానీ నమ్మకం లేకపోతే జీవించడం కష్టమని నేను చెప్పేవాణ్ణి. ఆ నమ్మకానికే ద్రోహం చేశారు కదరా. ఈ కంపెనీ మొత్తం ప్రాపర్టీ విలువ 392 కోట్లు. ఈ ఇంటి విలువ 12 కోట్లు, ఆఫీసు విలువ 12 కోట్లు, ఫ్యాక్టరీ విలువ దాదాపు 120 కోట్లు, ఉన్న ప్రోడక్ట్ ఇంకా గోడౌన్ విలువ 28 కోట్లు, మార్కెట్ నుంచి రావాల్సింది 45.5 కోట్లు. మీ అందరి పేరున రాసిన ప్రాపర్టీ విలువ 153 కోట్లు. ఆభరణాల విలువ 9,56,00,000. ఇక వెహికల్స్ విలువ 6,56,00,000. మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. తీసుకోండి. నన్ను క్షమించండి నాన్న. వీళ్ళ మాటలు విని ఇలాంటి తప్పుడు పని చేశాను. సో సారీ. మీరెప్పుడు అంటుండేవారు మీరందరూ కలిసి కంపెనీని పెంచారని. మేము అదే నమ్ముకునున్నాం నాన్న. కానీ ఉన్నట్టుండి మనవుడు రాగానే వాడే వారసుడని మీరెప్పుడు చెప్పారో మాకు చాలా భయం వేసింది నాన్న. మేమెక్కడ నడి రోడ్డు మీద వచ్చేస్తామన్న భయంతో మేమిలా చేసాం తాతయ్య. నోరు మీరా. మమ్మల్ని క్షమాపణకి తావే లేదు. డబ్బు కోసమే మీరిన్నాళ్ళు నాతో ఉన్నారని తెలిసిపోయింది. పొండి పొండి, నాన్న ఒకే ఒకసారి దయచేసి వెళ్ళిపోండి. తాతయ్య, వీళ్ళందరూ చేసిన తప్పుల్ని క్షమించండి. నాన్న, ఇక మీదట వాళ్ళు అలా ప్రవర్తించకుండా నేను చూసుకుంటాను. మావయ్య, వీళ్ళ మనసులో ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఉన్నాయని మాకు అస్సలు తెలియదు. వీళ్ళు చేసిన తప్పకి శిక్ష మాకు వేస్తున్నారేంటి? ఇందులో మీ తప్పేవి లేదని నాకు తెలుసమ్మా. కానీ ఏం చేయను, మీ భర్తలు మంచివాడు కాదుగా. వాళ్ళెక్కడ ఉంటారో మీరు అక్కడే ఉండండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. మావయ్య, వద్దు, దయచేసి వెళ్ళిపోండి. ఈ ఇంట్లో ఎవరికీ చోటు లేదు. వెళ్ళిపోండి, పోండి. తాతయ్య, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? తాత, ఈ ఇల్లు మాది కాదా? ఇది మీ ఇల్లేరా? ఇది మీ ఇల్లే. ఈ ఇల్లు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ మీ మీ రూమ్స్ కు వెళ్ళిపోండి. వెళ్ళమని చెప్తున్నానుగా. మావయ్య, నీకున్న ఈ మతిమరుపు రోగాన్ని ఆ దేవుడు నాకిచ్చుంటే అన్నీ మర్చిపోయి హాయిగా ఉండేవాణ్ణి. తారక్, నేను చేసింది కరెక్టే కదా? పిల్లలు నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. గుండె తరుక్కుపోయింది. వాళ్ళు ఏమేం తప్పులు చేసినా మనవాళ్లే కదరా. కరెక్ట్ తాతయ్య మీరు చెప్పింది. వీళ్ళందరినీ క్షమిస్తున్నప్పుడు మీకున్న ఆ గొప్ప మనస్సు మా అమ్మ నాన్న విషయంలో ఎందుకు లేదు? అది నా చెల్లికిచ్చిన మాట. అది మీరిచ్చిన మాట తాతయ్య. ఏ రోజైతే మా నాన్న మా అమ్మను ప్రేమించడం మొదలు పెట్టారో ఆ విషయం ముందుగా చెప్పింది మీ చెల్లెలికే.